నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. మనం ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మనం డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం కదా హెల్త్ గురించి. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్, చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పైన మాట్లాడబోతున్నాను. ఏ వంట ఆయిల్ వాడాలి? ఆయిల్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు అనంటే మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది, క్లారిటీ తక్కువగా ఉంది. ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసారంటే వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫుడ్ స్టార్టప్స్, డాక్టర్స్ అందరూ డివైడెడ్ టర్మ్స్లో ఉంటారు. అంటే కొన్ని ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ అంటారు, రిఫైన్డ్ అంటారు, ఒమేగా 6 అంటారు, సీడ్ ఆయిల్స్ అంటారు, ఇది తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అంటారు, అది తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతారంటారు, దీనివల్లనే మీరు చచ్చిపోతున్నారంటారు. ఇట్లా ఆయిల్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దాంట్లో అస్సలు క్లారిటీ లేదు. ఈవెన్ డాక్టర్స్కి, సైంటిస్ట్ కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్, ఇది వాడుకోండి, మీరు అసలు మిగతాది ఏమీ చూడొద్దు అని చెప్పడానికి అంత సైన్స్ క్లియర్గా లేదు. ఎందుకయింది? దానివల్ల ఏమైపోయిందంటే అందరికీ కన్ఫ్యూజన్ అనమాట. సో అందుకని ఒక్కసారి నేను క్లారిటీ వాళ్ళు చెప్పేస్తాను. అసలు ఆయిల్స్లో అసలు ఏంటి, ఎందుకు, దాన్ని ఏ రకంగా వాడాలి, ఇవన్నీ మనం క్లారిటీ తీసుకుందాం. ఏ ఆయిల్ వాడాలి అనేది మీకు చివరికి కంప్లీట్గా క్లియర్ అయిపోద్ది. కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ ఒక ఆయిల్ తీసుకుంటే ఆయిల్ హెల్దీ అవుతుందా, హార్మ్ఫుల్ అవుతుందా అనేది ఎట్లా ఉంటుంది అని అంటే దాని లోపల ఉన్న ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్ పైన ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్లో ఏమేమి ఉంటాయంటే 4 రకాలు అనుకోండి. ఒకటి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, రెండోది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మూడోది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, నాలుగోది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి 4 రకాలు ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా మనం వాడకూడదు అనేది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. వాటి వలన చాలా చాలా ప్రమాదం. అందుకనే వనస్పతి డాల్డా అనేది మా చిన్నప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఎందుకంటే దాంట్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది మాత్రం కంప్లీట్లీ వదిలేయాలి, అది కంప్లీట్గా వదిలేసేయండి. రెండోది ఏంటి, ఇక మిగిలిన ఈ మూడిట్లో శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. వీటిల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది కొద్దిగా ఎల్డిఎల్, హెచ్డిఎల్ పెరుగుతాయి. అంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు పెరుగుతాయి. సో కొలెస్ట్రాల్ ఓవరాల్గా పెరుగుతాయి కాబట్టి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని పరిమితంగా వాడుకోవాలి. ఇకపోతే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆలివ్ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, ఇవి కొంత ప్రొటెక్టివే, గుండెకి మంచిదే, కానీ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు. ఇది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇకపోతే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన సన్ఫ్లవర్, కార్న్ సీడ్ ఆయిల్, వీటిల్లో అనమాట. మన సన్ఫ్లవర్లో వేస్తూ ఉండే అడ్వర్టైజ్మెంట్ మన పూఫా కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని. ఆ పూఫా అనేది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ పర్వాలా, కానీ దాంట్లో 2 ఉంటాయి మళ్ళీ, ఒమేగా 6, ఒమేగా 3 అని ఉంటాయి. ఒమేగా 6 అనేది ఎక్కువ ఉంటే మనకు అంత మంచిది కాదు. అంటే ఒమేగా 6తో పాటు బ్యాలెన్సింగ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండాలి. సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మంచిదే, కానీ ఆలివ్ ఆయిల్ లాంటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొద్దిగా గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ఎక్కువ ఉంటుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సన్ఫ్లవర్ లాంటి దాంట్లో ఉంటాయి. దాంట్లో ఒమేగా 6 ఎక్కువ ఉండటం, బ్యాలెన్స్ లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని ఖచ్చితంగా వాడకూడదు. అంటే ఇవి 4 మనం తెలుసుకోవాలి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేంట్లో ఏది ఎక్కువగా ఉంటుందని చెప్తాం, కానీ ఈ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నిట్లో ఉంటాయి. కాకపోతే దీంట్లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి, దీంట్లో తక్కువ ఉంటాయి, అట్లా చెప్పగలుగుతాం. అంతే తప్ప కంప్లీట్గా ఒకటే రకం ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గీ తీసుకున్నారనుకోండి, గీలో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అట్లా మనం చూసుకోవాల్సింది. సో అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి మనం తెలుసుకోవాలి. స్మోక్ పాయింట్ అంటే ఏంటి? దీని గురించి చాలా జరుగుతూ ఉంటుంది. స్మోక్ పాయింట్, హై స్మోక్ పాయింట్ అని, తక్కువ స్మోక్ పాయింట్ అని చెప్తూ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఆయిల్ ఎప్పుడైతే మనకు బ్రేక్ డౌన్ అయిపోతుందో, అప్పుడు టాక్సిక్ కాంపౌండ్స్ వస్తుందో దాన్ని మనం స్మోక్ పాయింట్ అంటాం అనమాట. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఆయిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. కొన్ని ఏంటంటే హై స్మోక్ పాయింట్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ పాయింట్ ఎక్కువ ఉంది అని అంటే అర్థం ఏంటంటే అవి డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి పనికొచ్చే ఆయిల్స్ అని. దీని మీద మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఒమేగా 6 to ఒమేగా 3 రేషియో అనే దాని గురించి ఇంకొద్దిగా ఎలాబరేట్ ఏంటంటే ఐడియల్గా ఎట్లా ఉండాలంటే <4:1 ఉండాలి. అంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ 4 ఉంటే కనీసం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 1 రేషియో ఉండాలి.
బట్ సన్ఫ్లవర్ ఆయిల్లో మనకి ఒమేగా 6 యాసిడ్స్ మరీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేది ఇప్పుడు బాగా రేజ్ అనమాట. అందరూ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటున్నారు. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఏంటి, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే 50 డిగ్రీస్ కన్నా తక్కువ సెంటిగ్రేడ్లో మనం కనుక ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే, దాంట్లో కెమికల్స్ వాడకుండా చేస్తే దాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు. అంటే ఇక్కడ 2-3 మాటలు, ఒకటి కోల్డ్, ఇంకొకటి కెమికల్స్ లేకపోవడం, ఈ రెండు చూసాం. కోల్డ్గా మనం ప్రెస్ చేసినప్పుడు జరుగుతుంది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రీటైన్ అవుతాయి. అంటే విటమిన్ ఈ కానీ, పాలిఫెనాల్స్ కానీ, ప్లాంట్ స్టిరాల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవి బాగా హై హీట్లో మనం కనుక తీసుకున్నామంటే, ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసామంటే ఇవి పోతాయి. విటమిన్ ఈ కానీ, పాలిఫెనాల్స్ కానీ, ప్లాంట్ స్టిరాల్స్ కానీ పోతాయి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆయిల్ని తీసుకొని వచ్చి దాంతో డీప్ ఫ్రై చేసామనుకోండి, ఎడితిరిగిపోతాయి. అంటే కోల్డ్ ప్రెస్ చేసిన ఆయిల్ని మనం బాగా హై హీట్కి వాడకూడదు. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి కోల్డ్ ప్రెస్ చేస్తే. ఇంకోటి ఏంటంటే, మన రిఫైన్డ్ ఆయిల్లో మనం ఎట్లా రిఫైన్ చేస్తారంటే హెక్సేన్ అనేది కలుపుతారనమాట. హెక్సేన్ అనేది తీసుకొని దాన్ని సొల్యూషన్ని తీస్తారనమాట. అందుకని ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో హెక్సేన్ కలిసి ఉంటుంది. కాకపోతే ఎంత హెక్సేన్ ఉంటుంది, అది ప్రమాదకరమా లేదా అనేది ఇంకొక డిస్కషన్. బట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో హెక్సేన్ అనేది ఉండదు. కాబట్టి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో స్మోక్ పాయింట్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకని సాలడ్స్, సాటింగ్కి వాడుకోవచ్చు, కర్రీస్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఫ్రైడ్కి పనికిరాదు. ఇంకోటి ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే అది జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఒక్కసారి మనం ఈల్డ్ తీసుకున్నట్లయితే దాని గురించి కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఒక గ్రౌండ్నట్స్ మన పల్లీలు తీసుకున్నాం, 1 కేజీ పల్లీలు తీసుకున్నాం అనుకోండి, మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ చేస్తే 350 నుంచి 400 ml వరకే వస్తుంది అనమాట. అంటే 1 లీటర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలంటే 2.5 నుంచి 3 కేజీలు పల్లీలు వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో 100 నుంచి 200 రూపాయలు వేసుకున్నాం అనుకోండి పల్లీలు, దాన్ని రా కాస్టే 300 to 360 రూపాయలు అవుతుంది కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కాస్ట్లీ ఉంటాయి. అసలు రిఫైన్డ్ ఆయిల్స్ని ఎందుకు ఇంత గోల్ జరుగుతుంది, ఎందుకు రిఫైన్డ్ ఆయిల్స్ వద్దంటున్నారంటే మెయిన్ థింగ్ ఏంటంటే న్యూట్రియంట్స్ పోతాయి. ఎందుకు పోతాయి? దాంట్లో బ్లీచింగు, డియోడరైజేషను, కెమికల్ న్యూట్రలైజేషన్ అని 3 ప్రాసెస్లు చేస్తారు. ఆ ప్రాసెస్లో హెక్సేన్ అనే సాల్వెంట్స్ కలుపుతారు. వీటిల్లో కొద్దిగా రిఫైన్డ్ ఆయిల్స్లో మనకి న్యూట్రియంట్స్ పోవడంతో పాటు ఈ సాల్వెంట్స్ కొంత కల్తీ ఉంటాయి అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఈ హై హీట్ ప్రాసెసింగ్లో కొంతమేరకు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ రావచ్చేమో అన్న డౌట్ కూడా ఉంటుంది. అందుకే ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్లో కొంత కెమికల్స్ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అయితే కామన్గా వాడే రిఫైన్డ్ ఆయిల్స్ ఏంటి, సన్ఫ్లవర్, కార్న్, సోయాబీన్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్లో ఉంటాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటే కనుక ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి రిఫైన్డ్ ఆయిల్స్కి కొంత బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. దీంతో పాటుగా రిఫైన్డ్ ఆయిల్స్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్లో వాడటం వల్ల దానివల్ల కూడా అది హెల్త్కి మంచిది కాదని ఓవరాల్గా దీని బ్యాడ్ అసోసియేషన్తో కూడా ఇంకా బ్యాడ్ పర్సెప్షన్ వచ్చింది. అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ బ్యాడ్ కాదు. ఎందుకంటే కొంత షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసేది కూడా రిఫైనింగ్ చేసినప్పుడు షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి తీసుకోవచ్చు, మోడరేషన్లో వాడుకుంటే తీసుకోవచ్చు. ఇంకా హై హీట్ కుకింగ్ చేయాలంటే మనకి ఇవి కంపల్సరీ కావాల్సిన అవసరం ఉంటుంది. సో వాటికి ఇవి వాడుకుంటే, అంటే రిఫైన్డ్ ఆయిల్ హై హీట్ కుకింగ్కి వాడుకుంటే మంచిది. ఇకపోతే మనకి ఈ స్మోక్ పాయింట్ అని చెప్పాం కదా, స్మోక్ పాయింట్ దాటితే ఏమవుతుంది? స్మోక్ పాయింట్ దాటితే వైటమిన్ ఈ కానీ, పాలిఫెనాల్స్ కానీ, స్టిరాల్స్ కానీ ఇవన్నీ పోతాయి. అంటే న్యూట్రియంట్స్ పోతాయి. దాంతోపాటుగా టాక్సిక్ కాంపౌండ్స్ కొన్ని ఫామ్ అవుతాయి. అంటే ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి, ఆక్రోలిన్ లాంటి ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. దీంతో పాటుగా ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి, టేస్ట్ స్మెల్ మారిపోతుంది, కొంత స్మోక్ కూడా పెరుగుతుంది. కాబట్టి స్మోక్ ఇన్హలేషన్ ఇంట్లో ఉండే వాళ్ళకి అది కూడా పెరుగుతుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే లో స్మోక్ పాయింట్ ఉండే ఆయిల్స్ ఏమేంటి అంటే మనకి వర్జిన్ ఆయిల్ కానివ్వండి, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానివ్వండి, ఇవి అన్రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, వీటిల్లో 100 నుంచి 160 డిగ్రీస్ దాకానే మీకు లో స్మోక్ పాయింట్ ఉంటుంది. హై స్మోక్ పాయింట్ ఉండేది, ఫ్రైయింగ్ చేసుకోగలిగింది గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి, రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, అవకాడో ఆయిల్ కానివ్వండి, వీటిని హై స్మోక్ పాయింట్ ఉంటుంది, వీటిని బాయిలింగ్కి వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొకసారి ఎకనామిక్స్ చూసినట్లయితే మనం ఇందాక అనుకున్నట్టుగా
మీరు గనక 180 నుంచి 200 రూపీస్ అంటే 200 రూపాయల లోపల మీకు కనుక ఎవరన్నా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని చెప్పి అమ్ముతుంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఆయిల్ కలిపి మనకి ఇస్తున్నారు అని అర్థం. ఎందుకంటే 2.5 నుంచి 3 కేజీలు పల్లీలు వాడితే కానీ 1 లీటర్ వస్తుంది. మనకి రిఫైన్డ్ ఆయిల్లో మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు 1 కేజీ గ్రౌండ్ నట్స్తో 550 ml వరకు వస్తుంది. మనకి కోల్డ్ ప్రెస్డ్ చేసినప్పుడు 400 ml వస్తుంది. మనం రిఫైన్డ్ ఆయిల్లో చేసినప్పుడు 550 ml వస్తుంది. కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ మనకి 200 నుంచి 250 రూపాయల వరకు వచ్చినా కూడా మనం అంటే ఆల్మోస్ట్ 300 రూపాయలు వచ్చినా కూడా ఓకే, మరీ చీప్గా వస్తుంది అని అంటే అప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మన సైంటిఫిక్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి నూనె విషయంలో అనేది ఒకసారి చూద్దాం. బిఎంసి మెడిసిన్లో 2021లో ఒకసారి మనకు ప్రజెంట్ చేసింది ఏంటంటే ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్ కార్డియోమెటబాలిక్ మోర్టాలిటీని తగ్గిస్తుంది అనేది 2021లో పబ్లిష్ అయిందనమాట. ఈ స్టడీలో తెలుస్తుంది. హార్వర్డ్ రివ్యూస్లో పబ్లిష్ అయిన స్టడీలో మనకి ఏం తెలుస్తుందంటే వెజిటబుల్ ఆయిల్స్ కానీ సీడ్ ఆయిల్స్ కానీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటే వాటితో హార్ట్ డిసీజ్ రిస్క్ తక్కువ ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్తో కంపేర్ చేసినప్పుడు అని. అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి కంపేర్ చేశారు, కానీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి కంపేర్ చేయలేదు, omega-6 omega-3తో కంపేర్ చేయలేదు. ఇక అంబ్రెల్లా రివ్యూ 2024లో పబ్లిష్ అయింది. దీంట్లో మనకు తెలుస్తుంది ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఆలివ్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ దీంతో కొంతమేరకు ఎల్డిఎల్ తగ్గడంతో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అని. న్యూట్రిషన్.orgలో ఒకటి పబ్లిష్ చేసింది ఏంటంటే ఆలివ్ ఆయిల్తో బ్రెస్ట్ తర్వాత క్యాన్సర్స్, డైజెస్టివ్ డిసీజెస్ కూడా కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని. ఇవి మనకి సైంటిఫిక్ స్టడీస్. ఇకపోతే ఎంత కుకింగ్ ఆయిల్ వాడాలి, కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాటికి సమాధానాలు చూద్దాం. ఎంత వాడాలి, ఇది మోర్ ఇంపార్టెంట్. మనం ఏది వాడుతున్నాం అన్నదానికన్నా ఎంత వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సుమారుగా 500 నుంచి 750 ml పర్ మంత్ పర్ పర్సన్ వాడుకోవాలి. అంటే మనకి ఇంట్లో 4 ఉంటే 2 నుంచి 3 కేజీలు వాడుకోవాలి. అంతకన్నా కనుక ఎక్కువ వాడుతున్నాము అని అంటే మనకి ఎక్కువగా మనం ఆయిల్ వాడుతున్నాము అనేది అర్థం చేసుకోవాలి. మనం డిఫరెంట్ ఆయిల్స్ని మనం కలుపుకోవచ్చా అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే కొంచెం కలుపుకుంటే బ్లెండింగ్ చేసుకుంటే దాంతో పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, omega-3 omega-6 రేషియోస్ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిదే కలుపుకొని వాడుకోవడం, బ్లెండింగ్ అనేది మంచిదే. అయితే ఇది ఎట్లా మనం మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్తో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట. గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సెసేమ్ ఆయిల్ ఇవి కలుపుకోవచ్చు. సెసేమ్ ఆయిల్ అంటే మన నువ్వుల నూనె అనమాట. మనకి హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి బెస్ట్ ఆయిల్ ఏంటి మనం తీసుకుంటే మనం ఆలివ్ ఆయిల్ అయితే బెస్ట్, కనోలా ఆయిల్ అంటే తీసుకోవచ్చు, లేకపోతే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ లేకపోతే పల్లి ఆయిల్ కానీ తీసుకోవచ్చు. బట్ బాగా ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి గీస్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఇవి గుండె జబ్బు ఆల్రెడీ ఉండే వాళ్ళకి వాడటం అంత మంచిది కాదేమో అని. ఇకపోతే మనం ఆయిల్ వాడిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయొచ్చా అంటే రీయూజ్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకు రీయూజ్ చేయకూడదు అంటే రీయూజ్ చేసినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ వలన అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్డిహైడ్స్, యాక్రిలమైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, గుండె జబ్బులు పెరుగుతాయి, క్యాన్సర్ రిస్క్ పెరుగుతాయి. అందుకని మనం ఒక్కసారి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని రిపీట్గా రీయూజ్ చేయకూడదు. అదేవిధంగా మనం ఎక్కడైనా బయట బజ్జీల బండి దగ్గర బజ్జీలు కొనుక్కొని తింటుంటే ఆయిల్ రీయూజ్ చేస్తుంటే అది మాత్రం మనకు ప్రమాదకరం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కోకోనట్ ఆయిల్ హెల్దీయా కాదా, దీని మీద చాలా డిస్కషన్ అవుతుంటుంది. కోకోనట్ ఆయిల్లో ప్రధానంగా 90% శాచురేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. దానివల్ల ఎల్డిఎల్ పెరుగుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది. కానీ ఎల్డిఎల్ పెరిగే దాంట్లో మళ్ళీ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. దాని గురించి మనం విడిగా డిస్కస్ చేద్దాం. కోకోనట్ ఆయిల్ వాడచ్చు, కానీ కొంత స్మాల్ అమౌంట్లోనే వాడండి. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడకపోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరళలో తీసుకుంటే మొత్తం కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు. కేరళలో గుండె జబ్బులు తక్కువ ఉండవు, ఎక్కువే ఉంటాయి. కాబట్టి మనకి కోకోనట్ ఆయిల్ వలన గుండె జబ్బులు తగ్గిపోతాయి అనేది మాత్రం కరెక్ట్ కాదు. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంత పెరిగితే పెరగచ్చు, లేకపోతే అలాగే ఉంటే ఉండొచ్చు తప్ప గుండె జబ్బులు తగ్గే అవకాశం లేదు. నెయ్యి విషయానికి వస్తే నెయ్యి విషయం గురించి మనం ఇంతకుముందు మాట్లాడున్నాం ఇంకొక వీడియోలో ప్రీవియస్గా, దాని గురించి మీరు ఒకసారి చూడొచ్చు. అయితే ఎప్పుడన్నా కొంచెం తీసుకుంటే మంచిదే, కానీ మనం ఎక్కువగా గీ వాడితే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా నెయ్యి వాడకండి.
ఆలివ్ ఆయిల్ ఇండియన్ కుకింగ్లో వాడచ్చా వాడకూడదా అంటే మనం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని మనం సాలడ్స్కి, సాటింగ్కి, లో ఫీడ్ కుకింగ్స్కి వీటికి వాడుకోవచ్చు. నేను సాలడ్స్ చేసేటప్పుడు అంటే ఎప్పుడన్నా ఒక్కసారి చేస్తుంటాను, దాంట్లో ఆలివ్ ఆయిల్ వాడుతుంటాను, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. బట్ డీప్ ఫ్రైయింగ్కి మాత్రం, హై హీట్ ఇండియన్ కుకింగ్కి మాత్రం ఇది పనికిరాదు. అందుకని లైట్ ఆలివ్ ఆయిల్ కానీ పోమేస్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది, దాన్ని హయ్యర్ హీట్కి వాడుకోవచ్చు. దాని స్మోక్ పాయింట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆయిల్ లేకుండా మనం అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చా అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే కొంత ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, ADEK అని. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అస్సలు ఫ్యాట్ లేకపోతే అవి అబ్జర్వ్ కావు, కాబట్టి కొంత మేరకు ఫ్యాట్ ఉండాలి, కాకపోతే లిమిటెడ్గా ఉండాలి. మీరు వర్స్ట్ పాసిబుల్ ఫుడ్ అంటే హై ఫ్యాట్, హై కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ అని చెప్పాను కదా. లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ తీసుకోక్కర్లేదు. మోడరేట్గా మనం తీసుకున్నట్లయితే 2 రకాలుగా మనకు బెటర్గా ఉంటుంది. ఇకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ స్టోరేజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దాని విషయంలో మనం జాగ్రత్త పాటించాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ స్టోరేజ్ చేయాలంటే డార్క్ గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని హీట్కి దూరంగా ఉంచాలి, లైట్ కూడా పడకూడదు. అలా మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎక్కువగా ఒకేసారి ఒక 5 లీటర్స్ అట్లా కొనుక్కోకూడదు. ఫ్రెష్గా కొనుక్కొని స్మాలర్ బాటిల్స్లో కొనుక్కుంటే వాటికి ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసిన కొంతమంది 5-6 కేజీలు 10 కేజీలు ఇట్లా కొంటుంటారు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. అలా కొనడం వలన అవి నార్మల్ అయిపోతాయి, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ పోతాయి, ప్లస్ అది కాకుండా అవి పాడైపోతాయి అనమాట. అందుకని ఒకవేళ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తెచ్చుకున్నా కూడా ఒక 2 to 3 months లోపల ఖచ్చితంగా వాడేసుకోవాలి. అందుకని తక్కువ తీసుకొని ఎక్కువ కాలం వాడుకోండి. ఇకపోతే ఇంకొక ప్రశ్న అందరూ నన్ను అడిగేది ఏంటంటే, ఎందుకు కొన్ని కుకింగ్ ఆయిల్స్ ఎల్లోగా ఉంటాయి, మిగతా కొన్ని క్లియర్గా ఉంటాయి అంటే, న్యాచురల్ పిగ్మెంట్స్ ఉంటాయి, వాటితో కలర్ యాడ్ అవుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ ఏం చేస్తారంటే బాగా బ్లీచ్ చేస్తారు కలర్ పోవడానికి, అందుకని అవి లైట్గా కనిపిస్తాయి, ఆల్మోస్ట్ తెల్లగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటాయి. మీరు అది ఏదో హెల్త్కి చిహ్నంగా చెప్తుంటారు, అది హెల్త్కి చిహ్నం ఏమీ కాదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో కొంత న్యాచురల్ కలర్ ఉంటుంది, అది సీడ్ బట్టి మనకు మారుతుంటుంది. ఇక చివరికి వచ్చినప్పుడు కొన్ని కంక్లూషన్స్ మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఆయిల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఇవాళ. అయితే మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు ఆయిల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొత్తం కలిపి ఒక పిక్చర్ చూడాలి, కానీ మరీ క్లోజ్గా చూడటం వల్ల దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఒక్క ఆయిల్ మాత్రమే మిమ్మల్ని మీ హెల్త్ని పాడు చేస్తుంది, బాగు చేస్తుంది అంటే నమ్మబాకండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా, రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నా అదేదో మిమ్మల్ని చంపేస్తుంది అని అనుకోవద్దు, అట్లేం ఉండదు. మనకి క్రానిక్ హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే క్రానిక్ డిసీజెస్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానివ్వండి, ఓవరాల్ డైటు, ఎక్సర్సైజు, జెనెటిక్స్, స్లీపు, స్ట్రెస్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఆయిల్ ఒక్కదాని మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఆయిల్ గురించి ఎక్సెసివ్గా మనం ఆలోచించి బుర్రపాటు చేసుకోకండి. ఏ సింగిల్ ఆయిల్ కూడా ఒక విలన్ కాదు. అందుకని టోటల్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది అంటే తక్కువ ఆయిల్ వాడండి. డిఫరెంట్ ఆయిల్ కన్నా తక్కువ ఆయిల్ వాడటం ఇంపార్టెంట్. మనకి ఇండియన్ కుకింగ్లో ఏంటంటే ఎక్కువ ఆయిల్ వాడతాం. మనం చూసుకుంటే బజ్జీలు, సమోసాలు, పకోడీలు, గారెలు, పూరీలు, చక్రాలు, చిప్స్, బూందీ, వడియాలు, మిక్సర్, ఇట్లా మనం నూనెలో వేపుకొని తినేవి చాలా ఎక్కువ స్నాక్స్ ఉంటాయి. అలాంటి వాటిని తగ్గించుకోండి. ఈవెన్ మన కూరలు కూడా వచ్చేటప్పటికి ఎక్కువగా ఫ్రైస్ అయిపోతున్నాయి, ఫ్రైస్ తప్పితే తినకపోయే పరిస్థితి ఉంది. అట్లా మనం ఎక్కువ ఆయిల్ వాడుతున్నాం. ఆ ఆయిల్ క్వాంటిటీ తగ్గించుకోవటం మోర్ ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్ వాడటం కన్నా. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి క్వాంటిటీ మోర్ ఇంపార్టెంట్ క్వాలిటీ కన్నా. కాబట్టి మీరు స్పూన్ తీసుకోండి, పోయికండి. తర్వాత ఇంకొకటి, కొన్ని వర్డ్స్ని భయపడబాకండి. రిఫైన్డ్ ఆయిల్, సీడ్ ఆయిల్, ఒమేగా-6 ఇట్లాంటి ఇంటర్నెట్ విలన్స్ గురించి మీరు ఊరికే భయపడకండి. ఈ వీడియో అవసరమైతే మళ్ళీ ఒకసారి చూడండి. అవి ఊరికే భయపెట్టే విధంగా వాడుతున్నారు వాటిని, అట్లా భయపడకండి. రిఫైనింగ్ అంటే ఇంప్యూరిటీస్ తీసేయడమే, దానివలన షెల్ఫ్ లైఫ్ పెరగడమే. రిఫైన్డ్ అనేది ఒక పెద్ద భూతార్థంలో చూసి దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే రిఫైనింగ్ చేసేటప్పుడు కొన్ని సాల్వెంట్స్ వాడుతున్నారు, ఆ హెక్సైన్ లాంటివి కొంత ఎక్కువ వాడితే ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటుగా కల్తీ కలుస్తుందేమో అనే విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. కొన్ని సీడ్ ఆయిల్స్ ఉంటాయి, సీడ్ ఆయిల్స్ మస్టర్డ్ కానీ, అంటే మన ఆముదం ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి మన కిచెన్స్లో వాడుతున్నాం. 100 సంవత్సరాల నుంచి మనకేమి దానివలన బాగా ప్రమాదం ఏమి జరగలేదు, కాబట్టి అవి వాడుకోవచ్చు. ఒమేగా-6 కూడా కావాలి మనకి బాడీకి, కాకపోతే అది బ్యాలెన్స్లో ఉండాలన్నమాట ఒమేగా-3. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవి ఆయిల్ గురించి స్టడీ చదవటం అనేది చాలా కొంచెం కష్టసాధ్యమైన విషయం, చాలా కాంప్లెక్స్ విషయం. ఎందుకంటే ఈ క్లినికల్ స్టడీస్లో కూడా
ఆయిల్ ఒక్కటే తీసుకోరు కదా, కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటుగా మన లైఫ్ స్టైలు, మన జెనెటిక్స్, మన మెడికేషను, మన కల్చరల్ డైట్స్ ఇవన్నీ కూడా కలిపి మనకి ప్రాబ్లం వస్తాయి. కాబట్టి ఈ ఆయిల్ తింటే ఎక్కువ కాలం బతుకుతాం, ఈ ఆయిల్ తింటే తక్కువ కాలం బతుకుతాం అనేది చెప్పడం చాలా కష్టం. అందుకని ఇలాంటి వాటిని నమ్మకండి. ఫైనల్గా మ్యాజికల్ ఆయిల్ ఏదో ఉంది, ఈ ఆయిల్ వాడితే అద్భుతాలు జరుగుతాయి అని అనుకోకండి. తక్కువ క్వాంటిటీ వాడుకోండి, రీయూజ్ చేయకండి, మోర్ హోల్ ఫుడ్స్ తినండి, ఫ్రైస్ తగ్గించుకోండి, ఆయిల్స్ని రొటేట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. మీరు నెమ్మదిగా రొటేట్ చేసుకున్నారనుకోండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఏమో లో హీట్ కుకింగ్కి, రిఫైన్డ్ ఆయిల్స్ ఏమో హై మనము ఫ్రైస్ చేసుకోవడానికి వాడుకోండి. అంతే. ఫియర్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఇది చేస్తే ఏదో అయిపోతుంది, అల్ట్రా ప్యూరిటీ అబ్సెషన్, ఈ రెండింటిని అవాయిడ్ చేసేసేయండి. ఆ తర్వాత ఇలా మనం ఇంకొకటి ఏంటంటే 2 నుంచి 3 ఆయిల్స్ తీసుకొని మంత్లీ కనుక మనం మిక్స్ చేసి వాడుకున్నామంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి కలిపి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక చిన్న రెజిమెన్ చెప్పాలంటే కొంత గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోండి, కొంత నువ్వుల నూనె తీసుకోండి, కొంత రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి. ఈ 3 తీసుకొని మనకి నెలకి 3 లీటర్ల కన్నా దాటకుండా మీరు కనుక వాడుకున్నట్లయితే మీకు మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆయిల్స్ విషయంలో ఏదో పెద్ద భూతం వచ్చింది పడిపోతుంది అనేది అనుకోవద్దు. మీరు వాడే ఆయిల్స్, మీరు ఏ ఆయిల్ అయినా కూడా కొంత తగ్గించి వాడుకుంటే మంచిదే. బట్ ఖచ్చితంగా మనం ఏది మంచిది అనేది చెప్పడం అనేది సైంటిఫిక్గా కష్టం అవుతుంది. కాబట్టి మనకి ఇన్ జనరల్ బ్రాడ్ గైడ్లైన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అవాయిడ్ చేయడం, రిపీటెడ్ రీహీటింగ్స్ అవాయిడ్ చేయడం, ఆయిల్ క్వాంటిటీ మెయింటైన్ చేసుకోవడం, ఆయిల్స్ రొటేట్ చేసుకోవడం, ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి నమస్తే. మీరు ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.